సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6 JVR. నమస్తే విజ్ఞాన్ గారు. నమస్తే. అగైన్ మెగా వర్సెస్ అల్లు వార్ స్టార్ట్ అయినట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ అల్లు అర్జున్ని అన్ఫాలో చేశారు. ఇప్పుడు ఇది ఒక పెద్ద చర్చ అయింది. అంటే ఏంటి, ఇది కావాలనే చేశారా? అసలు ఏం జరుగుతుంది లోపల? ఇప్పుడు బంధాలు ఎలా ఉన్నాయంటే, మనం విషెస్ చెప్పుకోవాలన్నా, నువ్వు ఫోన్లు చేసి చెప్పినా, మనిషిని కలిసి చెప్పినా అసలు వాల్యూ లేదు. నువ్వు ఖచ్చితంగా ఇన్స్టాలోనో లేకపోతే ట్విట్టర్లోనో వాళ్ళ పేరు ట్యాగ్ చేస్తా విషెస్ చెప్పాలి, హ్యాపీ బర్త్డే అని. అప్పుడే నువ్వు చెప్పినట్టు, లేకపోతే నువ్వు చెప్పనట్టే. నువ్వు ఇంటికి వెళ్ళి ఆ బర్త్డే రోజు లేదా పెళ్ళి, పసుపు ఫంక్షన్ నుంచి లాస్ట్ అరుంధతి నక్షత్రం వరకు నువ్వు ఉన్నా అనవసరమే. నువ్వు ఇన్స్టాలో పోస్ట్ పెట్టావా లేదా, అప్పుడే నువ్వు పెళ్ళికి అటెండ్ అయినట్టు, అట్లీస్ట్ నువ్వు విష్ చేసినట్టు. నువ్వు తెచ్చిన గిఫ్ట్ కూడా ఎవరు చూడ్డు. అట్లా తయారైంది. అండ్ డిమాండ్ మళ్ళీ. ఇప్పుడు బాలయ్య బర్త్డే ఉంది, ఎన్టీఆర్ ట్వీట్ చేయలేదు, ఎందుకు చేయలేదు. ఎన్టీఆర్ బర్త్డే ఉంది, బాలయ్య చేయలేదు, ఎందుకు చేయలేదు. సరే, చిరంజీవికి అవార్డు వచ్చింది, ఎంతమంది విష్ చేశారు పక్కన పెడితే వీళ్ళే విష్ చేయలేదు, ఎందుకు చేయలేదు. ఏం వాళ్ళ ట్విట్టర్ అకౌంట్లు ఉన్నాయో లేదో తెలియదు, వాళ్ళు రెగ్యులర్గా వాడతారో లేదో తెలియదు, లేదా బయట ఎక్కడన్నా సిగ్నల్ లేని ప్రదేశాలు ఉన్నారేమో, తర్వాత ఇంటికి వచ్చి సిగ్నల్ వచ్చాక పెట్టొచ్చు. బట్ కుదరదు పని. నువ్వు ఖచ్చితంగా పలానా ఇన్సిడెంట్ జరిగినప్పుడు నువ్వు ఇన్స్టాలోనో ఫేస్బుక్లోనో ట్విట్టర్లోనో స్పందించాలి, లేకపోతే నీ స్పందనకు అసలు విలువే లేదు. ఇప్పుడు కూడా ఎవరి మీద కోపాలు తాపాలు ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విడాకులు. ఫస్ట్ ఏం చేస్తున్నారు అంటే, మేము విడిపోతున్నాం అనే సంకేతాలు ఏమి ఉండవు. ఇన్స్టాలో వీళ్ళ పేరు వెనకాల తోకలు కత్తిరించుకుంటారు. తర్వాత నీతో ఉన్న ఫోటోలు నేను డిలీట్ చేయాలి, నాతో ఉన్న ఫోటోలు నువ్వు డిలీట్ చేయాలి. ప్లేన్గా ఉంటాయి. నేను అందరితో ఉన్న ఫోటోలు ఉంటాయి కాబట్టి నా ఏక ఫోటోలో నువ్వు ఉండవు. నీ ఇన్స్టాలో కూడా అంతే. మన స్నేహితులు అందరూ ఉంటారు కానీ నేను ఉండను. అంటే ఓహో వీళ్ళిద్దరి మధ్యలో ఏదో ఉంది. నెక్స్ట్ అన్ఫాలో. ఇక వీళ్ళకి మాటలు కూడా లేవు, అయిపోయింది కథం. ఇవి మనకి సూచనలు. ఇప్పుడు ఏం జరిగింది, మనోడు కాదు పగోడు సిట్యువేషన్ తర్వాత నాగబాబు కుటుంబం అంతా అల్లు అర్జున్ అన్ఫాలో చేసింది కట్టగట్టుకొని. శిరీష్ని మాత్రం ఫాలో అవుతున్నారు వాళ్ళు చాలా కాలం తర్వాత. ఇప్పుడు ఎందుకో రామ్ చరణ్ నిన్న ట్విట్టర్లో ఇన్స్టాలో అల్లు అకౌంట్ని అన్ఫాలో చేశాడు అర్జున్ని. బట్ శిరీష్ని మాత్రం ఫాలో అవుతున్నాడు. అల్లు అర్జున్ ఫాలో అయ్యేది మాత్రం ఒకే ఒకరి, వాళ్ళ సతీమణిని మాత్రం ఫాలో అవుతున్నాడు అంతే. ఇక్కడేమో ఇట్లా తయారైంది. ఇప్పుడు నిన్న ఎందుకు అన్ఫాలో చేశాడు, నిజమేనేమో వీళ్ళిద్దరి మధ్యలో మాటలు లేవేమో అని చెప్పేసి. ఓకే, మొన్న అరవింద్ గారు చెప్పిన సారీ వీళ్ళకి నచ్చలేదేమో, రామ్ చరణ్ కన్విన్స్ అవ్వలేదేమో. ఓకే, గేమ్ చేంజర్ గురించి కావాలనే పొడిచినట్టు మాట్లాడాడు. నెక్స్ట్ అప్పుడెప్పుడో మా అల్లుడి ఎదుగుదల కోసం అనవసరంగా కొన్ని కోట్లు ఖర్చు చేశామని చెప్పినట్టు ఒక వార్త వచ్చింది. అండ్ ఇంకా బన్నీ డ్యాన్స్ నేర్చుకుంది వాళ్ళ తల్లిని చూసి అని చెప్పడం, అంటే చిరంజీవిని కాదా అని చాలామంది అనుకోవడం. ఇవన్నీ చూసిన తర్వాత నేను అట్లా ఎందుకంటాను, నాకు నలుడు అంటే చాలా ప్రేమ ఉంది, నేను అట్లా అనను అని ఆయన చెప్పినప్పటికీ ఈయన కన్విన్స్ అవ్వక అల్లు అర్జున్ని అన్ఫాలో చేశాడు. సో వీళ్ళ మధ్యలో విభేదాలు ఉండడం నిజమే అని చెప్పేసి ఒక వార్త. నెక్స్ట్ బన్నీ జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత అందరూ పరామర్శించారు కానీ కనబడాల్సిన తలకాయలు జనాలకు కనబడలా. సో నిజమేనేమో వాళ్ళకి వీళ్ళకి. బన్నీ ఫస్ట్ అసలు వెళ్ళటమే చిరంజీవి గారి ఇంటికి వెళ్ళాడు కదా, నాగబాబు గారి ఇంటికి వెళ్ళాడు. బట్ ఆ పవన్ కళ్యాణ్ గారు వస్తారనుకుంటే రాలేదు. కొన్ని ఉన్నాయి, అంటే వీళ్ళకి కనబడాలి. మేబీ వాళ్ళు రాత్రి కలుసుకొని కూడా ఉండొచ్చు, మనకు తెలియదు. మీడియా లేనప్పుడు కూడా కలుసుకొని ఉండొచ్చు, వాళ్ళ ఇల్లు అక్కడక్కడే ఉంటాయి కాబట్టి. బట్ మీడియాలో కనబడలేదు కదా, వెళ్ళలేదు అంతే. ఇది అంటే ఇప్పుడు నీకు ఫోన్ చేసి కూడా నేను బర్త్డే విషెస్ చెప్పొచ్చు, మన మధ్యలో సఖ్యత ఉంది, నేను ఇన్స్టాలో పెట్టలేదు కాబట్టి నీకు నాకు పగున్నట్టే. ఇలాంటివి ఫాలో అవుతున్నప్పుడు ఇది సరే. ఇప్పుడు రామ్ చరణ్ ఎందుకు అన్ఫాలో అయ్యాడు అంటే ఇట్స్ ఓకే, ఆయన అభిప్రాయం. అండ్ ఒక ఫాలోవర్ తగ్గినంత మాత్రాన బన్నీ ఇమేజ్ ఏం పోదే, ఆయనకు ఉండాల్సిన ఫాలోవర్స్ ఉన్నారు. నిన్న కూడా ఒక ఇన్సిడెంట్, నా ఈ సక్సెస్ అంతా కూడా నా ఫ్యాన్స్కే డెడికేట్ చేస్తున్నానని ఆయన ఒక మాట అన్నాడు. చాలామంది మిగతా ఇదే ఎందుకు డెడికేట్ చేయలేదు, వస్తువు రూపంలో ఇవ్వచ్చు కదా, ఇంకేమైనా ఇవ్వచ్చు కదా, వాళ్ళకేమైనా చేయొచ్చు కదా అన్నారు.
ఫ్యాన్స్ ఏమన్నారు అంటే ఆయన మాకు కోట్లు విలువ చేసే ఒక విల్లాలు ఇచ్చిన ఫ్యాన్కి దానికంటే కూడా మాకు ఆయన ఇచ్చిన ఈ మాటే మాకు ఎక్కువ అండి అన్నారు ఫ్యాన్స్. వాళ్ళు అలా ఉన్నారు. మరి ఎందుకో ఈయనకి ఎందుకు నచ్చలేదో తెలియదు, లేదా పొరపాటున కూడా జరిగి ఉండొచ్చు. సమ్ టైమ్స్ మనకి ఇలా ఒక క్లిక్కే కదా ఫాలో ఆర్ ఫాలో బ్యాక్. బన్నీ ఎలా ఉన్నాడో చూద్దాం అనేసరికి అంటే నొక్కి ఇక్కడ ఉండొచ్చు. ఒకటి మీరు చెప్పిన ఆ ఒక క్లిక్ ఫాలో అవటానికి అప్లికబుల్ అవుతుంది, అన్ఫాలో అవటానికి ఏం చేయాలి? మనం స్పెషల్ గా పర్సన్ నేమ్ ట్యాగ్ టైప్ అవును, చేయాలి, అవును. అకౌంట్ అదే అంటున్నా, వెళ్ళాలి, తర్వాత బన్నీ ఈ unfollow రోజు ఏం చేయాలి చేస్తున్నాడా కదా. అని పొద్దున్నే లేచి చూసి ఉండొచ్చు. తెలుసో తెలియక అటు తిరిగితే ఇటు తిరిగితే ఏ క్లింకారో లేకపోతే ఆ కుక్క పిల్ల కాలేస్తే అన్ఫాలో అయ్యి ఉండొచ్చు. అలా కూడా జరిగి ఉండొచ్చుగా, ఆయనకు తెలియకపోవచ్చు. ఓకే తెలిస్తే మళ్ళీ ఫాలో అవ్వచ్చు, అంతే.